ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక పర్యాయము దేవుని వాక్యం ద్వారా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నేను దేవుని మహిమపరుస్తూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము దేవుని వాక్యం ఏంటంటే, అబ్రహాము దేవుడిలో ఏ విధంగా ఎదగాలనుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ రోజున మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అబ్రహాం ఒక రోజున తన మందను కాచుకుంటూ ఒక అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామా అని పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాం వెనక్కి తిరిగి చూశాడు, ఎవరు కనిపించలేదు. మరలా అలా పిలుస్తున్నటువంటి పిలుపుని బట్టి అబ్రహాము భయపడ్డాడు. నన్ను ఎవరో పిలుస్తున్నారని మరలా వెనక్కి చూస్తే ఎవరు కనిపించలేదు. మరొకసారి దేవుడు పిలిచినప్పుడు ఇది దేవుని స్వరం అని అబ్రహాము గమనించి గ్రహించి అక్కడ సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్తూ ఉంటాడు, ఏమన్నా తెలుసా, నేను ఆశీర్వదించాలనుకున్నాను, నిన్ను దీవించాలనుకున్నాను, ఈ భూమి మీద అనేక మంది ప్రజలను నీ బట్టి నేను పుట్టించాలనుకుంటూ ఉన్నాను. కనుక నువ్వు ఈ దేశాన్ని, నీ బంధువులను, నీ ఇంటి వారందరిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి నువ్వు ప్రయాణమై వెళ్ళు అని అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, అదేం బిడ్డలారా, అబ్రహాము ఆ మాట విన్నాడు, సరే అన్నాడు. తన ఇంటికి వచ్చి ప్రియదేని బిడ్డలారా ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎందుకు అబ్రహాము ఆలోచన చేస్తూ ఉన్నాడంటే, తన తండ్రిగా పిలువబడుతున్నటువంటి తెరాహు గారు ఆ దినాల్లో బొమ్మలు చేసుకుంటూ అమ్ముకునేటువంటి పరిస్థితి. ఆ బొమ్మలే దేవుళ్ళు దేవతలని అనేక మందికి అమ్ముతున్నటువంటి సందర్భాలు ఆ దినాల్లో ఉన్నాయి. అయితే అబ్రహాం అనుకున్నాడు, మా తండ్రి చేత అనేక మందికి అమ్మబడుతున్నటువంటి ఈ యొక్క బొమ్మలు ఏమైతే ఉన్నాయో, ఈ దేవుళ్ళు ఏదైతే ఉన్నాయో, ఈ దేవుళ్ళలోనే ఎవరో మాట్లాడి నాతో ఉంటారు అని చెప్పేసి ప్రతి ఒక్క బొమ్మ దగ్గరికి వెళ్ళి, నువ్వు నాతో మాట్లాడావా, నువ్వు నాతో మాట్లాడావా, నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడావా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు అవేమి కూడా సమాధానము చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అబ్రహాం అనుకున్నాడు, ఇవన్నీ కూడా కేవలము మట్టి బొమ్మలు మాత్రమే అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన చేతిలో ఉన్నటువంటి దండము తీసుకొని, అలాగే కర్రను తీసుకొని అవన్నిటిని కూడా చితకొట్టేసేటట్టండి, అవన్నీ ఎరగొట్టేశాడు. అయితే నాతో మాట్లాడినటువంటి వారు ఎవరు అనేటువంటి ప్రశ్న అబ్రహాము జీవితంలో ఏర్పడింది. రాను ప్రియదిని బిడ్డ తన జీవితం ముందుకు వెళ్తున్న సమయంలో మరొక్కసారి దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమని చెప్పాను కదా, ప్రయాణం చేయి అని అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం అనుకున్నాడు, ఇది దేవుని స్వరము. నువ్వెవరు ప్రభు అని అడిగినప్పుడు నేను యెహోవాని అని అబ్రహాంతో దేవుడు మాట్లాడడం మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము జీవితము ప్రారంభమైంది దేవుళ్ళలో. అయితే అబ్రహాము దేవుడు ఎలా ఎదగాలి, దేవుళ్ళు ఎలాగా పెంచబడాలి, దేవుని ఏ విధంగా మహిమపరచాలి, దేవుని ఏ విధంగా స్తుతించాలి, దేవుని కొరకు నేను ఏం చేయాలి అనేటువంటి ఈ ప్రశ్నలు అబ్రహాము జీవితంలో మొదలవుతూ ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది పెద్దవారిని తెలుసుకున్నాడు, అనేక మందితో మాట్లాడాడు, తనకు తెలిసినటువంటి భక్తి చేస్తున్నాడు అబ్రహాం. ఇది చేస్తున్నటువంటి భక్తి కరెక్ట్ కాదని అబ్రహాము ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఎలా మహిమపరచాలి, దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఎలా స్తుతించాలి అనేటువంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు అతనికి 4 విషయాలు అర్థమయ్యాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4 విషయాలు అర్థమయ్యాయి. అందులో మొదటి విషయం ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆదికాండము మనం చూడగలిగితే 12వ వచనంలో దేవునికి ఖచ్చితంగా బలిపీఠము కావాలి అనుకున్నాడు. మొట్టమొదటిగా అబ్రహాము తన జీవితంలో ఒక బలిపీఠాన్ని దేవుడి కొరకు ఏర్పాటు చేశాడు. మనం జాగ్రత్తగా ఆ అధ్యాయం అంతా కూడా చదవగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా 7వ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటాం. 4 బలిపీఠాలు అబ్రహాము జీవితంలో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి ఆ బలిపీఠం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అతనితో ఎక్కడైతే మాట్లాడుతూ ఉన్నాడో, దేవుడు ఎక్కడైతే ఆయనకు దర్శనమిస్తూ ఉన్నాడో, అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి ఆయన పెట్టుకున్నటువంటి పేరు, మొదటి పేరు వాక్యము. దేవునికి స్తోత్రం. వాక్యం అనే బలిపీఠము నా జీవితంలో అవసరము. వాక్యము అనేటువంటి బలిపీఠం నా జీవితంలో లేకపోతే గనుక దేవుడు నాతో మాట్లాడలేడు.
నేను దేవుడితో మాట్లాడే అవకాశం ఉండదు అని తన జీవితంలో వాక్యము వినే బలిపీఠము, వాక్యము కొరకు నిలబడే బలిపీఠము, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనే ఒక బలిపీఠముగా దేవుని కొరకు మారిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుకనే దేవుడు ఎప్పుడైనా సరే అబ్రహాంతో మాట్లాడినప్పుడు, అబ్రహాము నేను నీతో మాట్లాడాలా అని దేవుడు అడిగేవాడు కాదండి. నేరుగా అబ్రహాముతో మాట్లాడేవాడు. ఎందుకో తెలుసా? అతడు మొట్టమొదటిగా దేవునికి వాక్యము అనే బలిపీఠంగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది మనం ఆలోచన చేయగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా, అతని జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మంచిదే. దేవుడు ఎప్పుడు మాట్లాడిన వింటూ ఉన్నాను, మంచిదే. కానీ నేను దేవుడితో ఎలా మాట్లాడాలి, నా విషయాలు దేవుడికి ఎలా తెలియచేయాలి అని ఆలోచన చేసి ప్రియా దేవుని బిడ్డలారా, అతను రెండవదిగా బలిపీఠం కట్టం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏంటి ఆ బలిపీఠం అంటే ప్రార్థనా బలిపీఠం. దానికి స్తోత్రం. ప్రార్థన అంటే దేవుడితో మనం చెప్పుకునే విషయాలు ఏదైనా పర్లేదు, ఏ విషయాలైనా మనం చెప్పుకోవాలి దేవుడితో. మనకు కలిగిన కష్టం కానీ, నష్టం కానీ, వ్యాధి కానీ, బాధ కానీ, కలిమి కానీ, లేమి కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ, మరి ఏదైనా కూడా మనం దేవుడితో చెప్పాలంటే అది ప్రార్థన వలన మాత్రమే సాధ్యమవుతుందని అబ్రహాం గమనించి రెండవ బలిపీఠంగా తన జీవితంలో మారిపోతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ప్రార్థన. మొట్టమొదటిగా దేవుడు మాట్లాడే బలిపీఠంగా మార్చబడ్డాడు, వాక్యం అనే బలిపీఠంగా మార్చబడ్డాడు. రెండవది తన జీవితంలో ఆయన దేవుడితో మాట్లాడాలి కనుక ఇప్పుడు ప్రార్థన అనే బలిపీఠంగా అబ్రహాము మార్చబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోది మనం చూడగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా, మూడవ బలిపీఠం తన జీవితంలో కట్టుకుంటూ ఉన్నాడు. ఏ బలిపీఠం తెలుసా? దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. నాకు అవసరమైంది దేవుడు చెప్తూ ఉన్నాను, నేను వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా దేవుడు నేను కలిసి ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి మూడో బలిపీఠం తన జీవితంలో కట్టుకున్నాడు. ఏంటో తెలుసా? దేవుడితో సహవాసం చేసే బలిపీఠం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది ప్రియమైన బిడ్డ, అబ్రహాము జీవితంలో సహవాసము అనేటువంటి బలిపీఠము కట్టుకున్నాడు. మనుషులతో సహవాసం చేస్తే వ్యర్థమండి. మనుషులతో మనము సహవాసం చేస్తే వ్యర్థము. అయితే అబ్రహాము అనుకున్నాడు తన జీవితంలో, నేను దేవునితో సహవాసం చేయవాడుగా ఉండాలి, దేవుని వాక్కు వినేవాడుగా ఉండాలి. నేను ప్రార్థన చేస్తే దేవుడు వినేటటువంటి ప్రార్థన చేసే స్థితిలో నేను మార్చబడాలని ప్రియమైన బిడ్డ మొట్టమొదటిగా వాక్యం అనే బలిపీఠంగా మార్చబడ్డాడు. రెండవది ప్రార్థన అనే బలిపీఠంగా మార్చబడ్డాడు. మూడవది ప్రియమైన బిడ్డలారా, సహవాసము. సహవాసం అనే బలిపీఠము ఈ దినాన్ని అబ్రహాము తన జీవితంలో కట్టుకున్నాడు. ఎవరితో సహవాసం చేస్తున్నాడు తెలుసా? దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. మనుషులతో కాదు, బంధువులతో కాదు, స్నేహితులతో కాదు ప్రియమైన బిడ్డలారా, దేవునితో అబ్రహాము గారు సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు కనుక తన జీవితంలో మూడో బలిపీఠం మనకు కనబడుతూ ఉంది, సహవాసం అనే బలిపీఠము. దేవునికి స్తోత్రం. ఇవన్నీ వివరించాలంటే చాలా సమయం పడుతూ ఉంది కనుక నేను క్లుప్తంగా మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు సమస్యలు కలిగినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడితో మాట్లాడుతున్నాం, చాలా సంతోషమే. కానీ సహవాసం అనేది దేవుడికి మనకి చాలా దూరంగా ఉంది. ఈ రోజున దేవుడితో మనం సహవాసం చేస్తున్నామా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆదివారం. మన సమస్యలు ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం దేవునికి ప్రార్థన ద్వారా. కానీ దేవుడికి మనకి సహవాసం కలిగి ఉందా లేదా? మనము దేవుడు సహవాసం కలిగి ఉన్నాం లేదా? అన్ని విషయాల్లో కూడా, మాటలో, ప్రవక్తలలో, చూపులో, నడవడికలో, ఆలోచనలో, విధానంలో, ప్రధానంలో, అన్ని విషయాల్లో కూడా మనము దేవుడితో సహవాసం కలిగి ఉన్నామా లేదనేటువంటిది మనము ఆలోచన చేయవారుగా ఉన్నాం. అబ్రహాం అనుకున్నాడు, దేవుడు నాతో మాట్లాడడం కాదు, నేను దేవుడితో మాట్లాడడం కాదు, కానీ దేవుడు నేను కలిసి సహవాసం చేయవారుగా ఉండాలని అబ్రహాము తన జీవితంలో సహవాసం అనే బలిపీఠాన్ని కట్టుకోవడం మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి బలిపీఠము ఈ నాలుగో బలిపీఠం అండి. ఏంటి ఆ బలిపీఠం అనేది మనం చూడగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా, సమర్పణ బలిపీఠం. నాలుగో బలిపీఠము సమర్పణ బలిపీఠం. దేవుడు అడుగుతూ ఉన్నాడు, అబ్రహామా నీ కుమారుడు నాకు నువ్వు బలి ఇస్తావంటే ఇస్తానన్నాడు దేవుడు. అంటే ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా, కుమారుడి కంటే
కుమారుడు కంటే ప్రియదేని బిడ్డలారా అబ్రాము ఆ మాట విన్నప్పుడే చచ్చినవాడిగా అయిపోయాడు. దానికి స్తోత్రం. నీ కుమారుడు నాకు బలిగా అర్పిస్తావా అబ్రామా అన్నప్పుడు అబ్రాము అన్నాడు, ఇస్తాను ప్రభు అన్నాడు కదా. కుమారుని బలిగా అర్పించక ముందే ఆ మాట వినటం అబ్రహాము అప్పుడే చచ్చినవాడిగా అయిపోయాడట. ఆమేన్, హల్లెలూయా. తన జీవితాన్ని దేవుని బిడ్డలారా ఎలా మార్చుకున్నాడో తెలుసా? దేవుని కొరకు సమర్పణ జీవితంగా మార్చుకుంటూ ఉన్నాడు. దేవుని కొరకు ఏదైనా ఇచ్చే సమర్పణ జీవితము కలిగినటువంటి వాడిగా అబ్రాహ్మ గారు మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన ద్వారా అబ్రహాము దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏం కలిగి ఉండాలంటే సహవాసం కలిగి ఉండాలి. సహవాసాన్ని బట్టి దేవుని బిడ్డలారా ఈ రోజున అబ్రహాం గారు ఏం కలిగి ఉన్నాడో తెలుసా? 4వది సమర్పణ జీవితము, త్యాగము. ఎవరైతే కలిగి ఉంటారో దేవుని బిడ్డలారా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దేవుడు వారిని దీవిస్తాడు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు ముందు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలి అంటే గనుక అబ్రహాములో చాలా సహనము అవసరమైనది, చాలా ఓర్పు అవసరమైనది, చాలా నెమ్మది అవసరమైనది, చాలా తెగింపు అవసరమైనది. దేవుడు ఇవన్నీ కూడా అబ్రహాంకి ఒక పరీక్షగా పెడతా ఉన్నాడు. ఈ పరీక్షలో నేను నిలబడాలి, ఈ పరీక్షలో నేను గెలవాలి, ఈ పరీక్ష నేను జయించాలి అని అబ్రహాం అనుకోని ప్రియదేని బిడ్డలారా తన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి 4 బలిపీఠాలు అబ్రహాం కట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు పెట్టే పరీక్షలో మనం నిలబడాలంటే, ఆ పాస్ అవ్వాలంటే ప్రియదేని బిడ్డలారా, అవి గెలవాలంటే మన జీవితంలో కూడా ఈ 4 బలిపీఠాలు అవసరమని దినాన వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమర్పణ జీవితం అనగా సమర్పించడంలో అబ్రహాము వెనుతిరగలేదు. ఏదైనా దేవుని కొరకు సమర్పించే విషయంలో అబ్రహాము ముందుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చివరాఖరికి ప్రియదేని బిడ్డలారా తన కడుపును పుట్టినటువంటి కొడుకును కూడా సమర్పించడానికి అబ్రహాము వెనుతిరగలేదు. దేవుని కొరకు ముందు నిలబడ్డాడు అన్ని విషయాల్లో కూడా. ఎందుకో తెలుసా అండి? దేవుణ్ణి అతను నమ్మాడు. ఆమేన్. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆ నమ్మకం అంటే అబ్రహాముకి నీతిగా ఎంచబడింది కనుక ఈ రోజున నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె అబ్రహాము ఆశీర్వదించబడాలి, అబ్రహాము దీవించబడాలి అనంటే దేవుడు పెడుతున్నటువంటి పరీక్షలో అబ్రహాము నిలబడాలంటే అతనికి ఓపిక అవసరము, పరీక్షలు అవసరము. ఇవన్నీ కూడా అబ్రహాము జయించే స్థితిలోనికి రాగలిగితే దేవుడు అబ్రహాముకి ఇస్తున్నటువంటి వాగ్దానం అన్ని కూడా నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము జీవితంలో ప్రియదేని బిడ్డలారా దేవుళ్ళో ఎదగడానికి 4 బలిపీఠాలు ఆయనకి అవసరమై ఉన్నవి. ఈ రోజున మనము కూడా దేవుళ్ళో ఎదగాలి, దేవుళ్ళో పెంచబడాలి, దేవుళ్ళో నేను ప్రయోజకురాలిగా ఉండాలి అని మనం ఆలోచన చేయగలిగే వారిగా ఉంటే గనుక ఈ రోజున అబ్రహాము జీవితంలో కనిపిస్తున్నటువంటి ఈ 4 బలిపీఠాలు కూడా మన జీవితంలో అవసరమైనవి. 1 వాక్యం అనే బలిపీఠము, 2 ప్రార్థన అనే బలిపీఠము, 3 సహవాసం అనే బలిపీఠము, 4 ప్రియదేని బిడ్డలారా సమర్పణ అనేటువంటి బలిపీఠము ఈ రోజున మనకి అవసరము. ఈ 4 బలిపీఠాల కొరకు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను మీకు క్లుప్తంగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియదేని బిడ్డలారా ఈ 4 బలిపీఠాలు కూడా మన జీవితంలో అవసరమండి. నీ సమయం ఎప్పుడో తెలియదు, నా సమయం ఎప్పుడో తెలియదు, దేవుడు ఎప్పుడు మనల్ని పిలుచుకుంటాడో తెలియదు ప్రియదేని బిడ్డలారా. అయితే బ్రతుకున్నప్పుడే, ఈ జీవం మనలో ఉన్నప్పుడే ఈ 4 బలిపీఠాలు కూడా మన జీవితంలో కట్టుకోగలిగితే అబ్రహామును దీవించినటువంటి దేవుడు, అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు, అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు, అబ్రహాముకి ముందుండి నడిపించినటువంటి దేవుడు మనకి కూడా తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 4 బలిపీఠాల కొరకు ప్రార్థన చేయండి, ఈ 4 బలిపీఠాల కొరకు ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా ప్రియదేని బిడ్డలారా ఆదికాండంలో మనకు కనబడుతూ ఉంటాయి. అబ్రహాము గారు కట్టుకున్నటువంటి బలిపీఠాలు. వాక్యం చదవండి, వాక్యంలో ఎదగండి, వాక్యాన్ని ధ్యానించండి. వాక్యం కొరకు ముందుగా మీరు పరిగెట్టి వారిగా ఉంటే గనుక దేవుడు ఖచ్చితంగా మీకు ముందుండి ఆయన నడిపించడానికి ఇష్టపడతాడు. అబ్రహాముకు దేవుడు ముందుండి నడిపించినట్లుగా దేవుడు మీ కుటుంబాలకు, మీకు కూడా ముందుండి నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను. అబ్రహాము జీవితంలో దేవుళ్ళో ఎదగడానికి, దేవుళ్ళో పెంచబడడానికి 4 బలిపీఠాలు అవసరమైనట్లుగా ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా మనము దేవుళ్ళో ఎదగాలన్నా, దేవుళ్ళో పెంచబడాలన్నా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలన్నా, ఏదైనా సరే దేవుడు మన కొరకు చేయాలన్నా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఈ 4 బలిపీఠాలు.
ఈ 4 బలిపీఠాలు కనుక మనం కలిగి ఉంటే, ఈ 4 బలిపీఠాలు మనం కోరుకోగలిగితే ఖచ్చితంగా అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, అబ్రహాముకి ముందు నడిపించినటువంటి దేవుడు మనతోనే మాట్లాడతాడు, మనతో కూడా ముందు నడిపించడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మీరు ఆదరించబడతారని, ఈ మాటలను బట్టి మీరు అందరూ బలపరచబడతారని ఈ వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.